నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం రోహింగ్యాల గురించి నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్న హోంమంత్రి అజరుద్దీన్ టీఆర్ఎస్ లో చేరే విషయం సమాచారం లేదన్న హోంమంత్రి మహమ్మద్ అలీ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విద్యుత్ కార్యాలయం ముందు సిపిఐ నాయకుల ధర్నా విద్యుత్ కోతలను నిరసిస్తూ నిరసన మా ఊళ్లను తెలంగాణలో కలపండి సీఎం కేసీఆర్ ను కలిసి వేడుకున్న మహారాష్ట్ర వాసులు ఇక వివరాల్లోకి వెళితే తెలంగాణ భవన్ లో హోంమంత్రి మహమ్మద్ అలీ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హజ్ యాత్రలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డ ముజీబ్ అనే వ్యక్తికి చికిత్స కోసం 95 లక్షల రూపాయలను సౌదీ ప్రభుత్వం రిలీజ్ చేసిందని సీఎం కేసీఆర్ చొరవతో సౌదీ ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తాన్ని ఓ వ్యక్తి చికిత్స కోసం విడుదల చేసిందని ఒక మాటతో ఇంతగా స్పందించిన సౌదీ ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారన్నారు రోహింగ్యాల గురించి నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం రోహింగ్యాలకు ప్రభుత్వం షెల్టర్ ఇవ్వలేదన్నారు అజరుద్దీన్ టీఆర్ఎస్ లో చేరే విషయం గురించి నా దగ్గర సమాచారం లేదన్నారు చాలా మా అనుభవం సీఎం గారు చాలా స్ట్రిక్ట్లీ వాచ్ చేశారు ఎందుకంటే ఆ టైంలో ఇంటర్మీడియట్ ఎస్ఎంబీ వచ్చింది మొత్తం సిస్టమేటిక్ చేశారు ఓపెన్ ఉంది ఎవరు కావాలంటే ఓపెన్లీ మీ ముందు డిక్లేర్ చేస్తాం లేదు ఏం తప్పు లేదు పాస్ లేకుంటే తప్పు చెప్తున్నారు ఎందుకంటే వేకెన్సీస్ ఎంత ఉంది 18,000 వేకెన్సీస్ ఉంది ఎగ్జామ్ రాసిన 4 లక్షకి ఎక్కువ మంది రాశారు అందరికీతో వచ్చిన అవకాశం లేదు పాస్ చేసిన తర్వాత మెరిట్లో వచ్చే తర్వాత చాలామంది నా దగ్గర రోజు వస్తున్నారు సార్ మా పాసింగ్ మార్క్స్ వచ్చింది పాసింగ్ మార్క్స్ ఉంది మరి మెరిట్లో మార్క్స్ వస్తే మీకు జాబ్ వస్తుంది డెఫినెట్ 100% పిలుగులు మా ఆనరబుల్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్ 100% నో ఎనీ ఛాన్స్ టు ఎనీ ప్రాబ్లం ఏం జరగలేదు జరిగంటే ప్రూఫ్ చేయండి తప్పకుండా ఎంక్వైరీ చేస్తారు థ్యాంక్ యూ మా పోలీస్ ఎట్లా ఉంది మీ అందరూ మీడియా మిత్రులకు నాతో పబ్లిక్తో ఎక్కువ ఎరక ఎవరితో ఎక్కడికంటే ఝగడా చేస్తే అన్యాయం అయితే కొంచెం ఝగడా చేస్తే అరెస్ట్ చేస్తున్నారు పీస్ఫుల్ మంచి అంటే నామినేషన్ కోసం ఇది కోసం ఎవరితో అరెస్ట్ చేస్తలేదు టోటల్ రాంగ్ ఉంది డెమోక్రసీ ఉంది అందరికీ ఇండిపెండెన్స్ ఉన్నారు అందరికీ ఏ ప్రాబ్లం లేదు అరే తప్పకుండా మీకు ఎంక్వైరీ చేస్తారా చెప్తా మీకు మాకు ఇంత నేను ఇప్పుడు రాలేదు వచ్చిన తర్వాత తప్పకుండా నేను మాట్లాడిన తర్వాత చెప్తాను ఏమి మిస్టేక్ చేస్తే తప్పకుండా చేస్తా మంచి మీద ఎట్లా చేయాలి ఎవరైనా చేస్తే ఇన్వాల్వ్ ఉన్నారు ఎవరు అన్యాయం చేయాలి అంటే తప్పకుండా చేస్తా ఎవరు పోలీస్ వాళ్ళు ఉన్నా పర్వాలేదు इसमें 2 चीज़ें हैं साहब पुलिस के अंदर कैसा हो तो रेवेन्यू डिपार्टमेंट भी साथ में सपोर्ट करना है वक्फ बोर्ड में गजट में होना और वक्फ बोर्ड बाज़ाब्ता लोग क्या है प्राइवेट कंप्लेन करते हैं वक्फ बोर्ड डिपार्टमेंट को डेफिनेट उनके इंस्पेक्टर से मैं कहता हूँ अगर कोई प्रॉब्लम है तो मेरे पास आ सकते 100% वक्फ बोर्ड को जो है अगर वक्फ की लैंड है अगर वक्फ गजट के अंदर है बाज़ाब्ता तरीके से है तो पुलिस मुकम्मल तरीके से सपोर्ट कर सकती बाज़ केसेस कोर्ट में चल रहे हैं बाज़ लोग कोर्ट से कुछ आर्डर ला के कुछ काम कर रहे हैं उसके लिए वक्फ बोर्ड की भी जिम्मेदारी है वो कोर्ट से जाके अपीयर हो और अपने हक में फैसला ले अभी देखिए बहुत से चीज़ें अभी ट्रांजैक्शन बाकी है वो ट्रांजैक्शन में इसके भी मुद्दे को रखेंगे इंशाल्लाह ज़रूर कोशिश करेंगे अगर आंध्रा से हमारा पैसा आना है मैं चेयरमैन साहब से बात करूँगा और सीओ साहब से मुझे अगर अकाउंट बताएंगे मैं ज़रूर हमारे सीएम साहब को ले आके पेश करूँगा अगर कोई रकम आना है तो ज़रूर वसूल करके वक्फ बोर्ड में जमा की जाएगी థ్యాంక్ యూ అన్న ఎక్కడ అత్యాచారం జరిగితే అంటే తప్పకుండా పోలీస్ ఎంక్వైరీ చేస్తున్నారు పోలీస్ అరెస్ట్ చేస్తున్నారు పనిష్మెంట్ కోసం మీ ఒక మాట చెప్తున్నాను మీకు ఎంత తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క హనంకుండాలు అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక అమ్మాయి మీద అత్యాచారం చేశారు చిన్న 8 మంత్స్ ఆయనకు ఎంత వితిన్ 2 మంత్స్లో హ్యాంగ్లో అంటే పనిష్మెంట్ ఇచ్చారు జడ్జ్ గారు ఎంత ఫాస్ట్ ట్రాక్లో చేస్తున్నారు పోలీస్ ఎంత ముందు ఎప్పుడు జరగలేదు వితిన్ 2 మంత్స్లో అంటే ఇది కంప్లీట్ పనిష్మెంట్ అయింది ఎంత ఫాస్ట్ ఎక్కడ జరగలేదు పోలీస్ మంచి పని చేస్తున్నారు ఎక్కడంటే ఏం జరిగితే అంటే తప్పకుండా పోలీస్ దృష్టిలో తీసుకుపోయిన తర్వాత యాక్షన్ తీసుకుపోతారు అని అన్న మొత్తం 100% మొత్తం సమాచారం మాకు వస్తలేదు
పొలిటికల్ వస్తా కొంచెం కావాలంటే పేపర్ చేసిన తర్వాత నేను ఎంక్వైరీ చేస్తా, తప్పకుండా రిపోర్ట్ వస్తుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రధాన విద్యుత్ కార్యాలయం ముందు విద్యుత్ కోతలకు నిరసనగా సిపిఐ నాయకులు పి జాలవాడి భాష, కె ఈరన్న, కె రాముడు, కె ఆంజనేయ, జి లవన్న, సిపిఐ ఎం సత్యన్న పాల్గొని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యుత్ కోతలు వేలాపాలా లేకుండా రాత్రి సమయంలో విపరీతమైన కోతలు విధిస్తూ ప్రజలకు తీవ్ర అసంతృప్తి కలిగిస్తున్నారని విమర్శించారు. ఇకనైనా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యుత్ కోతలను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇన్ని రోజులు లేని ముందస్తు సమాచారం అందించకుండా వెంటనే ఇప్పుడే మరి విద్యుత్ కోతలు ఏవో కాలుష్యం నివారణ చేస్తాము, పొగదార లేకుండా జలధార కానీ సోలార్ కానీ మరల దార గాలి మరల దార ఇస్తారని చెప్తారు. ఇన్ని రోజుల ముందు ఈ విద్యుత్ కోతలు పెట్టుకోకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసి అప్పుడు దానికి కాలుష్యం ఉండే విద్యుత్ని కట్ చేయాల్సిన అవసరం ఉంది. విద్యుత్ కోతలు ఉన్నాయి అని వాళ్ళకి దొంగ తిరుగుగా చెప్పాయి. మరి ఇంటి బిల్లులు మాత్రము 200 నుండి 500 వరకు, ఇంకా కొంతమంది అయితే ఏదో మన పిండి గిన్నె పెట్టినట్ల 2000, 3000 కూడా గ్రామీణ ప్రాంతాల్లో బిల్లులు వస్తున్నాయి. ఇదేంటి పరిస్థితి అంటే ఆ కరెంటు కొట్టే వాళ్ళు సరిగా రాలేదు, ఆ పిల్లోడు కాంట్రాక్ట్ బేసిస్ మీద పని చేస్తున్నాడు, పొరపాటును కొట్టినాడు, ఎవరైనా గట్టిగా అడిగితే లేకుంటే కట్టాల్సిందే. కొత్త వాళ్ళు వచ్చినారు వాళ్ళకి రాలేదు అని ఒక నాయకత్వ స్థాయి అడిగితే ఈ పద్ధతి లేదు, కొంచెం అడిగితే లేదు 3000 ఇంటికి ముందు ధర్నా చేయడానికి వచ్చినామని చెప్తే ఏడి గారు 80 లక్షలు పెండింగ్ బిల్లులు ఉన్నాయి, ఆ బిల్లులు వసూలు చేయడానికి పోయినాము, అయినా మీరు ధర్నా చేయాలనుకున్నాం సార్ అంటే మీరు ధర్నా చేసుకునండి, అయినా నేను 80 లక్షలు రికవర్ చేయాలా అని చెప్పడం జరిగింది. మరి మా గ్రామీణ ప్రాంతాల్లోన సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు కరెంటు మరి పోతే మరి గ్రామీణ ప్రాంతాల ప్రజలు చేను నుంచి ఇంటి దగ్గరకు వచ్చి పని చేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా పడుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా ఉండదని ఆయన వెలివి చెప్తే ఆయన గాలిమరలు సాయంకాలము గాలిమరలు మరి ఈసో కాబట్టి కరెంటు ఇవ్వలేకపోతున్నాము. సోలార్ అయితే పగటిపూట సోలార్ ఎండ ఉందని చెప్పి మనం కరెంట్ ఇస్తాం. కానీ ఇప్పుడు కొత్తది కేంద్ర ప్రభుత్వం ఒకటి నిర్ణయం తీసుకుందంట ఈ మధ్య కాలంలోన. అది కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకే ముందు ఏదైనా కానీ ముందు ఎవరికి రైతుకి కానీ రైతు కూలికి కానీ కన్జ్యూమర్స్కి ఎవరికి కూడా ఇబ్బంది కలుగుకోకుండా మరి ముందస్తు చేసుకాసి విద్యుత్ కోతల లేకుంటే అది బొగ్గు ద్వారా ఉత్పత్తి చేస్తాము, ఆ బొగ్గు ద్వారా ఉత్పత్తి చేసేదాన్ని కన్నికి నిలిపివేస్తాము, కాలుష్యం ఉంది వాతావరణము అని ఈ మధ్య కాలంలో. గతంలో విద్యుత్ తయారు అయ్యిందే ఆ బొగ్గు నుంచి. మరి ఈ మధ్య కాలంలో మోడీ గారు వచ్చిన తర్వాత మరి బొగ్గు నుంచి ఉత్పత్తి కాలుష్యం అవుతుంది, ఓజోన్ పొర బొక్కపడుతుంది. ఈరోజు బొక్కపడిందా? ఎప్పటి నుంచో బొక్కపడుతూనే ఉంది అది. ఈరోజు ఈయన వచ్చి మోడీ గారు పూస్తాడా దాన్ని? పూంచలేడు, ఎవరు చేత కాదు, దీన్ని అడ్డుకట్టి వేయడానికి ఎవరు చేత కాదు. కాబట్టి మాకి విద్యుత్ కోతలు గ్రామీణ ప్రాంతాల్లో ఖచ్చితంగా ఎత్తివేయాలని మేము ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ ధర్నా కార్యక్రమం సందర్భంగా ఇలాంటి విద్యుత్ కోతలు ఎత్తివేయలేదంటే మహారాష్ట్రలోని గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని కోరుతూ నాదన్ జిల్లాలోని పలు నియోజకవర్గాల నాయకులు సీఎం కేసీఆర్ను అసెంబ్లీలో కలిసి వారి గోడును విన్నవించుకున్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని, తెలంగాణ సరిహద్దు ప్రాంతానికి ఆనుకొని ఉన్నప్పటికీ మహారాష్ట్రలో ఉన్నందున ఆ పథకాలు మాకు అందడం లేదని ఆవేదన చెందారు. మా గ్రామాలను కూడా తెలంగాణలో విలీనం చేసుకోవాలని కోరుతూ నాదన్ జిల్లా నయగావ్, బోకర్, దెగ్లూర్, కిన్వట్, కద్గావ్ నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ను కలిసి కోరామన్నారు. ఈ తెలంగాణలో ఉన్న అభివృద్ధి పథకాలు కానీ ఏమైనా గవర్నమెంట్ స్కీమ్స్ కానీ యాజ్ ఇట్ ఈస్ 3 days 4 daysలో యాక్షన్ చేసి డెవలప్మెంట్ కోసానికి యాక్షన్ తీసుకుంటారు. అని ఇదే మహారాష్ట్ర డెవలప్మెంట్ కోసానికి ఏది కూడా స్కీమ్స్ డెవలప్మెంట్ చేయాలంటే 5-6 సంవత్సరాలు తగ్గుతాయి. ఒక 5 years టైమింగ్ వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ మా అక్కడ రోడ్స్ డెవలప్మెంట్స్ లేవు అని సీమావర్తిలో జో విలేజెస్ ఉన్నాయి, అక్కడ ఏ మినిస్టర్ది ఏ మంత్రిది ఏ ఎమ్మెల్యేది ఇక్కడ ఇప్పటిదాకా ఇంకా సీమావర్తిలో రోడ్స్ సరిగా లేవు అని మా అక్కడ రోడ్స్ అయితే 1 year 6 monthsలో రోడ్ డ్యామేజ్ అయిపోతాయి అని చేసేటి పైసలు అయితే అన్ని గవర్నమెంట్ అమౌంట్స్ ఇస్తుంది బడ్జెట్ హిసాబ్తో. కానీ ఇక్కడ 6 monthsలోనే రోడ్ డ్యామేజ్ అయిపోయి రోడ్ ఖరాబ్ అయిపోతాయి.
అని. అదే మీ తెలంగాణలో ఒక్కసారి రోడ్ చేస్తే ఒక 50 years దాకా రోడ్ది డ్యామేజ్ కాదు. అంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఈ తెలంగాణలో చేస్తున్నారు. అది మాకు ఈ విలేజ్ ఈ సీమావర్తిలో మేము సమన్వయకాన్ని పనిచేయగా మాకు అంత అనుభవం వచ్చింది. ఇక్కడ డెవలప్మెంట్ లేదు అని మా విలేజ్ అన్ని మాకు సపోర్ట్ ఇచ్చి కాన్స్టిట్యూన్సీ ఇక్కడ నిలబడాలని టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తే మరి మా షకీల్ సాబ్ అవి అందటం లేదు. ఈ స్కీమ్స్ చేస్తారా అని చెప్తారు కానీ యాక్చువల్ గ్రౌండ్ లెవెల్లో ఈ స్కీమ్స్ ఫాలో చేయరు. అని దానికి వాళ్ళు మా లీడర్స్ కానీ మేము ఇక్కడ మా క్యాపిటల్ సిటీ ముంబై ఉన్నది అది ఏం లేకుంటే మా తెలంగాణ మా బార్డర్ నుంచి 600-700 కిలోమీటర్ దూరం ఉంటుంది. మా సీఎం ఇప్పటికి 5 yearsలో ఒక్కసారి కూడా మా తెలంగాణ ఏరియాలో వచ్చి మాకు ఏదైనా సపోర్ట్ చేసి ఏదైనా డెవలప్మెంట్ కోసానికి మీరు ఎందుకు చేస్తున్నారని మాకు ఇప్పటిదాకా అలాగే మాకు రిమార్క్ ఏం దొరికింది. महाराष्ट्र में बीजेपी गवर्नमेंट है, केंद्र सरकार में भी बीजेपी गवर्नमेंट है. दो राज्य केंद्र और राज्य में बीजेपी गवर्नमेंट रहने के बावजूद हमारा जो विकास जितने फास्ट होना था उतना नहीं हुआ. लेकिन एक केसीआर साहब जो उनके खाली राज्य में ही सत्ता है तो उनका जो डेवलपमेंट है हमारा जो विकास है उनसे कई गुना अच्छा है. इसलिए हम साहब से रिक्वेस्ट करें. हम 40 सरपंच तेलंगाना में लोग बोल के साहब को पहले बोले थे, लेकिन ये बारे में साहब बोले तुम्हारे विकास के लिए इधर 5 काउंसिल पे अपन बॉर्डर एरिया पे लोग रुकाएंगे और MLC के भी फॉर्म हम देंगे बोल के साहब ने बोले. और हम वो साहब के विकास को देख के हम तेलंगाना करती समिति से ఉమ్మేదార్ కే లియే ఇచ్చుక్ హై. కర్నూలు జిల్లా ఎమికనూరు పట్టణంలోని వైఎస్ఆర్ సర్కిల్ సమీపంలో ఉన్న శ్రీరామ్ కమర్షియల్ వెహికల్ ఫైనాన్స్ లో శనివారం అర్ధరాత్రి దొంగల చోరీకి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. శ్రీరామ్ కమర్షియల్ వెహికల్ ఫైనాన్స్ సీనియర్ మేనేజర్ నరసింహ మాట్లాడుతూ తాము సిబ్బంది శనివారం ఉదయం విధులకు రావడం జరిగింది. ముందు భాగం గేట్ తాళాలు పగలగొట్టారు. పై భాగంలో ఉన్న శ్రీరామ్ వెహికల్ ఫైనాన్స్ షట్టర్ కు వేసి 2 తాళాల్లో ఒక తాళం పగలగొట్టి మరో తాళం పగలగొట్టేందుకు దొంగలు ప్రయత్నించగా తాళం రాకపోవడంతో దొంగలు వెనక్కు తిరిగి వెళ్లిపోయారు. సంఘటన స్థలానికి పట్టణ ఏఎస్ఐలు చేరుకొని పరిశీలించారు. మామూలుగా ఉదయం ఆఫీస్ విధుల కోసం మేము వచ్చినాము. నేను వచ్చిన తర్వాత నా దగ్గర నా కీస్ ఆఫీస్ బయట ఇచ్చేసి ఓపెన్ చేయమని చెప్పి అతను పైకి వచ్చినాడు. పైకి వస్తే చూడగానే తాళం పవర్ కొట్టేది ఆఫీస్ బయట తాళం తీసుకొని సార్ ఎవరు తాళం పడగొన్నారంటే నేను వచ్చి చూసి ఈ విధంగా ఉంటే ఇమీడియట్గా వెళ్ళి మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. దానికి సంబంధించి ఇక్కడ చూసిన చుట్టుపక్కల పరిస్థితులు చూస్తే ఎవరో దొంగతనం చేయడానికి ప్రయత్నించినట్లు అనిపించింది. అదే విషయాన్ని మేము పోలీసులు ఇన్ఫార్మ్ చేస్తున్నాము. లోపల ఏమైనా వస్తువులు కానీ అట్లాంటివి పేయడం జరిగింది. లోపల ఏమి ఎంటర్ కాలేదు సార్. ఒక కీ మాత్రమే ఓపెన్ చేసినారు. రెండోది ఓపెన్ చేయడానికి కాలేదు వాళ్ళు. సో వాళ్ళు లోపలికి ఎంటర్ కాలేదు. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు నరసింహ. క్యాడర్ సార్ ఇక్కడ సీనియర్ బ్రాంచ్ మేనేజర్. హైదరాబాద్ సరూర్ నగర్ శ్రీ త్రివేణి పాఠశాలలో బతుకమ్మ మరియు దసరా సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్రీ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ దసరా మరియు బతుకమ్మ పండుగల ప్రాముఖ్యతను వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తింపు లభించిందని అన్నారు. ఈ సంబరాలను చివరగా రావణ దహనంతో ముగించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు సునీల్, పాఠశాల ప్రిన్సిపల్ షామోటిరావు విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని గీతా విద్యాలయం ఉన్నత పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా చేసుకుంటారని ఈ పండుగను జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు విష్ణు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆటపాటలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఆశ్వీజ మాసంలో పూస్తాయి ఆ పూలను తీసుకొచ్చి బతుకమ్మగా పేర్చి బతుకమ్మ ఆడుకోవడం జరుగుతుంది. ఈ బతుకమ్మ వల్ల అంటే కులమత భేదాలకి అన్నిటికీ అతీతంగా ఈ పండుగని జరుపుకుంటున్నారు. ఈ జరుపుకోవడం వల్ల అందరిలో ఆప్యాయత అనురాగాలు పెరిగి కలిసిమెలిసి జీవించాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో ఈ పండుగని జరుపుకోవడం జరిగింది. ఈ పండుగ వల్ల ప్రతి అంటే చిన్న పెద్ద తారతమ్యత లేకుండా పిల్లలు అని అందరూ కూడా కలిసి ఒక చోట ఏ గ్రామంలోనైనా ఒక చోట గుమిగూడి అన్ని కులాల వారు అక్కడ కలిసి ఆడుకొని ఆ రోజున చివరి రోజున 9వ రోజున సద్దు తీసుకొచ్చి ఆ పలహారాన్ని బతుకమ్మ నిమజ్జనం చేసిన తర్వాత అందరు కలిసి ఒకరికొకరు పుచ్చుకోవడం చేసుకునేవారు. ఆ పండుగ వల్ల అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో మన పూర్వీకులు ఈ విధంగా అందరూ కలిసిమెలిసి ఉండడానికి ఈ పండుగను జరుపుకుంటున్నారు. అదే ఆనవాయితీగా ఇప్పటికీ జరుగుతూనే ఉంది.
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని విద్యుత్ షాక్తో గేదె మృతి చెందిందని గేదె యజమాని మాట్లాడుతూ రోజులాగే గడ్డి మేతకు వెళ్తుండగా కరెంట్ షాక్తో గేదె మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు 3 లీటర్ల పాలు ఇచ్చే గేదె మృతి చెందడం చాలా బాధాకరంగా ఉందన్నారు. విద్యుత్ సంబంధిత అధికారులు తగిన న్యాయం చేయాలని, ఇలాంటి సమస్య వేరే వాళ్లకు కూడా తలపించొద్దని వారు కోరారు. పాలు విండగానే బలరన్నిటి కొట్టిండు. కొట్టి ఇట్లా రోడ్డు పంట వచ్చే వరకల్లా అందులో మూతి పెట్టిందేమో కరెంట్ షాట్ వచ్చి చచ్చిపోయింది. 50,000 బర్రె. ఎన్ని లీటర్లు ఇస్తాము పాలు? 3 లీటర్లు ఇచ్చు బిడ్డ. రోజు 3 లీటర్లు ఒకటే పూట. కరెంట్ 5-6 నెలల దుడ్డే. కరెంట్ షాక్ తోనే అనిపోయింది. కరెంట్ షాట్ తోనే. మళ్ళీ వచ్చిరా కరెంట్ డిపార్ట్మెంట్ వచ్చిరా? వచ్చిర్రు. ఏమన్నారు? వచ్చిర్రు, చూసిర్రు. చూసి ఏమన్నారు? మాట్లాడిర్రు. పోస్ట్ మార్టం చేయమన్నారు. నల్గొండ జిల్లా చెండూరు మండలంలోని తుమ్మలపల్లి గ్రామంలో గుట్ట బండరాయి నుండి ఉబికి వస్తున్న నీరు గుట్ట మీద ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం. ఈ దేవాలయంలోని స్వామివారి మహిమతో వస్తున్న నీరు అద్భుతమని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. స్వామివారి గుట్ట కింద భాగంలో బండలు కొట్టుకునే కూలీలు పెట్టుకున్న మార్జిన్ రంధ్రం నుండి గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ రంధ్రం నుండి భారీగా వస్తున్న నీరు, అలాగే వర్షాలు తగ్గినా కూడా నీరు ధారాళంగా వస్తూనే ఉంది. ఇలా నీరు రావడంతో చుట్టుపక్కల ఉన్న జనాలు, స్థానికులు ఇతర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో ఈ అద్భుతాన్ని చూడడానికి తండోపతండాలుగా వస్తున్నారు. బండరాయిలో నుండి నీరు రావడం చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. నల్గొండ జిల్లా చండూరు మండలం దేంతుమరపల్లి గ్రామంలో ఇప్పుడు ఇక్కడనే మేము పని చేస్తాం, రాయి కొడతాము. రాయి కొడుతుంటే ఆడ మార్కులు వేసినాం, కంప్రెషన్ పొక్కలు. ఆ పొక్కల నుంచి మంచిగా మన దేవుని మాయం ఉన్నట్టు నిన్న ఒక సుఖ కూడా రాకపోయేది. వాటర్ ఇప్పుడు ఫుల్ వస్తున్నాయి. 10 రోజుల సంది కంటిన్యూగా వస్తుంది. బాగా వందలాది మంది వస్తారు. చండూరు, మన నల్గొండ నుంచి, హైదరాబాద్ నుంచి, మాలు మరిగూడ నుంచి వందలాది మంది వస్తారు. మా దేవుని మహిమతోటి మాకు మంచిగా అనిపిస్తుంది ఇక్కడ అని కోరుతున్నాం. నల్గొండ జిల్లా చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి పరిధిలో ఉన్న బండరాల మీద అన్యూయంగా వాటర్ రావడం జరుగుతుంది. ఈ ఎందుకు వస్తుంది అనేది చాలా మంది ఇక్కడ బండ కొట్టే వాళ్ళు దాని పాయింట్ కోసం డ్రిల్లింగ్ పెట్టారు. డ్రిల్లింగ్ పెట్టిన తర్వాత వర్షాలు తర్వాత కురిసిన తర్వాత కొన్ని రోజులు వచ్చింది. కానీ వర్షాలు తగ్గినా కానీ ఇక్కడ అన్యూయంగా వాటర్ అలాగనే వస్తుంది. ఇది దేవుని మహిమని మేము అనుకుంటున్నాము. ఇది ఖచ్చితంగా దేవుని మహిమ లేనిది. పైన పుట్టుగూడెం ఉంది. పుట్టుగూడెం కింద చాలా ఈ నుంచి ఒక 500 మీటర్ల దూరంలో ఉన్నా కానీ ఇక్కడ వాటర్ రావడం చాలా విశేషం. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో పెండకుర్దు, ఫతేపూర్ గ్రామాలలో బతుకమ్మ చీరలను బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అంటే సీఎం కేసీఆర్ కు ఎనలేని గౌరవమని, అందుకే ప్రతి కుటుంబానికి పెద్దన్నలాగా, మేనమామగా, పుట్టింటి కానుకగా బతుకమ్మ చీరలను ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు సిహెచ్ వీరన్న, మద్దినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. మన ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేశాడు. మన అన్నలు ఇవ్వమంటే చీర కొనివ్వమంటే ఎందుకు ఏంటి అని అంటాడు. మన అన్న అడగకుండానే మనకు చీరలు పెడుతున్నాడు. మన పెద్దన్న గారు, మన కేసీఆర్ అన్న, మన కవితక్క గారు, మన ఎమ్మెల్యే చెక్కులు అన్న అందరికీ నా యొక్క నమస్కారాలు. మరి పింఛను కూడా 200 ఉండే కాంగ్రెస్ ఇచ్చినాం. 500 పోయి 1000 రూపాయలు చేశారు. 1000 రూపాయలు పోయి 2000 చేశారు. ఎవరైనా తండ్రి అన్న ఎవరైనా 5 రూపాయలు ఇవ్వాలంటే 10 సార్లు ఆలోచిస్తారు. మరి మన అన్న ఆలోచించకుండానే మన అమ్మలకు, అక్కలకు, అందరికీ లేని వాళ్ళందరికీ 2000 పింఛన్ ఇస్తున్నారు. మరి ఇప్పుడు ఒక అమ్మాయి డెలివరీకి వెళ్ళాలంటే, ప్రైవేట్లోకి వెళ్ళాలంటే 1,00,000 రూపాయలు అవుతుంది. మరి అదే మన కేసీఆర్ అన్న 50,000 అవుతున్నాయి. ఇప్పుడు ప్రైవేట్లో, గవర్నమెంట్లో వేస్తే ఫ్రీగా వేస్తున్నారు. ఆడబిడ్డ ఉంటే 13,000 ఇస్తున్నారు. నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయం వెళ్లే రోడ్డు పక్కన గల డ్రైనేజీల్లోని పూడికతీతను పారిశుద్ధ్య కార్మికుల ద్వారా తీయించారు. గ్రామంలోని పలు కాలనీలలో ఇంటింటికి తిరిగి పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించారు. అలాగే వాగ్దేవి పాఠశాల సమీపంలోని డ్రైనేజీలలోని పూడికతీతతో పాటు పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరిచారు. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి షఫీక్ మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామంలోని అంతర్గత రహదారులపై పడిన గుంతలను పూడ్చి మురికి కాల్వలు, డ్రైనేజీలలోని పూడికతీతను తీయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తాడేవర్ విఠల్, ఉప సర్పంచ్ నయీం ఖాన్, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. ప్రణాళికలో ప్రతి చోట పిచ్చి మొక్కలు కానీ, ట్రైన్స్ కానీ, కల్వట్లు కానీ అవి తీయదందుకు సిబ్బంది పెట్టుకున్నాం. 30 రోజుల ప్రణాళికలో బాగా మంచి రెస్పాన్స్ వస్తున్నది.
చెత్తవి ప్రజలు చెత్త కూడా ఇంటి నుంచి మన ట్రాక్టర్ ద్వారా తొలగిస్తున్నాం. కాబట్టి మంచి చైతన్యం వచ్చింది ఈ 30 రోజుల్లో ప్రణాళికలో. చాలామంది మోర్ల పడేస్తుండే, కానీ మనం ట్రాక్టర్ ద్వారా దాన్ని లిఫ్ట్ డంపింగ్ యార్డ్కు తీసుకొని వెళ్తున్నాం. ప్రతి దాంట్లో మంచి అవగాహన వచ్చింది ప్రణాళిక ద్వారా తెలియజేయబడుతున్న. తానూరు గ్రామంలో మంచి శుభ్రతంగా మంచి పని నడుస్తుంది. కాబట్టి ప్రతి శ్మశాన వాటికలో 200-300 చెట్లు మనం నాటించినాం. మంచిగా బ్రహ్మాండంగా చెట్లు మనకు సంబంధం వస్తుంది. మొన్న సాగుకు వెళ్తే ప్రజలు వచ్చి బాగా మంచి చేశారు సార్ అని వాళ్ళు మనకు ఇది చేశారు, వెల్కమ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు మంచిగా సాయం చేస్తున్నారు. తానూరు గ్రామంలో చెత్త అయితే అసలు మోర్లో వేయటం లేదు. కొన్ని రోజుల సంది మన ప్రోగ్రాం నడిచించింది మన ట్రాక్టర్ ద్వారా, రిక్షా ద్వారా ప్రతి రిక్షా మనం తీసుకొని వెళ్తున్నాం. మా వాళ్ళు సిబ్బందులు మంచిగా చాలా వర్క్ చేస్తున్నారు. కాబట్టి ప్రణాళికతో మంచి ఇంకా ముంగట వెళ్దామని మాకు ఆలోచన ఉంది. మంచి గ్రామం మంచి శుభ్రతంగా ఉంచుకుందామని ప్రజలతోని నేను కోరుతున్నా. అంటే ప్రజలు మంచిగా భాగస్వామ్యం అయితేనే ఊరు డెవలప్ అవుతుంది. మేము సిబ్బంది ఎంత చేసినా మీ కోఆపరేట్ ఉంటేనే ముంగట వెళ్తామని, ఇంకా కొద్దిగా ఇంకా మంచి చేద్దామని ఆలోచన ఉంది. చేద్దాం కూడా, తప్పకుండా చేస్తాం. మన ఊరు అనుకొని పని చేస్తాం. మా సిబ్బంది అయితే ఎంత కష్టపడుతున్నాము అది చెప్పలే పరిస్థితి. నేను 7:30-8 లోపల వచ్చేసి మొత్తం క్లీన్ మొత్తం బ్రహ్మాండంగా వర్క్ నడుస్తున్నది. మాకు సహకారం ఇస్తున్నారు ఊరోళ్ళు, సర్పంచ్ కానీ మా వార్డ్ మెంబర్ సభ్యులు కానీ అందరు వస్తున్నారు. ప్రతి చోట వర్క్ నడుస్తూ ఉంటున్నది. మాకు ఆప్షన్ మెంబర్ మనకు సపోర్ట్ ఇస్తున్నారు. కాబట్టి ఊరిని మంచిగా చేద్దామని లైటింగ్ కానీ డంపింగ్ యార్డ్లో మొత్తం చెత్త తీసుకొని అక్కడ లిఫ్ట్ చేస్తున్నాం. ప్రతి రోడ్డు మీద ఎవరు చెత్త వేయటం లేదు. మొత్తం అందరి మందికి నోటీసులు మనం సర్వ్ చేసినాం. కాబట్టి వాళ్ళ దగ్గర మంచి చైతన్యం వచ్చేసింది. పెట్ట కుప్పలు మనం తీసి తొలగించినాం. ఇంకా పాత ఇల్లులు ఉన్నాయి, కొందరికి నోటీసులు ఇచ్చినాం. వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిండ్రు. కాబట్టి వాళ్ళకు మనం చెప్పినాం నోటీసులు. వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చెప్పేసినాం. ఒక 2-3 ఇల్లు ఇప్పటి వరకు మనం మషిన్ ద్వారా వాళ్ళు తీసి పడేసిండ్రు బయట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని జగన్నాథపురం గ్రామం మెయిన్ రోడ్లోని విద్యుత్ స్తంభం మీద 7 kV వైరు షార్ట్ సర్క్యూట్ ద్వారా తెగి ఆటో మీద కిరాణా షాప్ మీద పడడంతో ఆటో టైరు కాలిపోవడం జరిగింది. షాపులోని కనకదుర్గ నిండు గర్భిణికి షాక్ తగలడంతో స్పృహ కోల్పోయింది. అక్కడున్నటువంటి వారు హాస్పిటల్ కి తరలించారు. దుర్గ వాళ్ళ భర్త మాట్లాడుతూ, మేము జీవనాధారం కోసం కిరాణా షాపు నడుపుతున్నామని, మా షాపు పైన ఉన్న 7 kV వైర్ ఇది 3వసారి తెగడమని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని, ఇక్కడ ఉండాలంటే ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బ్రతకవలసి వస్తుందని, అధికారులు ఇప్పటికైనా దీనికి శాశ్వత పరిష్కారం ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. సమక్షంలో దీన్ని చెప్పినా కానీ దీని మాత్రానికి ఎటువంటి పరిష్కారం చేయట్లేదు. దాన్ని ఎంతవరకు మరమ్మతులు చేసుకుని పోతున్నారులే కానీ కొత్త వైర్ లాగేద్దామని ప్రయత్నం అయితే అసలు చేయట్లేదు. ఇది 2వ-3వసారి ఇట్లా జరగడం ఈ ప్రాణాలకి ప్రమాదంగా ఉంది. ఈ ప్రాణం ఇక్కడ షాపులు పెట్టుకున్నాం మేము. మా ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని బతకాల్సి వస్తుంది ఇక్కడ సెంటర్లో. ఈరోజు శనివారం, ప్రతిరోజు ఇట్లా అంతకుముందు శనివారం దిగింది ఒకసారి. శనివారం అంటే ప్రతి శనివారం సభ జరుగుతుంటుంది. ఇక్కడ జనాలు ఉంటారు. అదృష్టం చేత జనాలు లేక ఏం జరగలేదు. అదే జనాలు ఉంటే ఏదో ప్రభావం జరిగేది కంపల్సరీగా. కాబట్టి అధికారులు కొంచెం దీనిని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడాలని, ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చేయాలని కోరుకుంటాను. నిజామాబాద్ జిల్లా సాలూర గ్రామంలో మండల సమన్వయ సమితి అధ్యక్షులు బుద్ధ రాజేశ్వర్ 30 రోజుల ప్రణాళికలో భాగంగా దళిత కాలనీతో పాటు పలు కాలనీల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని విగ్రహ ప్రతిష్టాపన కోసం చెరువు వరకు వెళ్లే రహదారిని మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని ఏ విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పరుస్తున్నారో అదేవిధంగా నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే షకీల్ అమీన్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు సాలూరా గ్రామంలో మరి చాకల ఐలమ్మ దగ్గర నుండి మరి అక్కడ ఉన్న దళితవాడ కాలనీలో ఉన్నటువంటి చెట్ల పొదలను, ముళ్ళ పొదలన్నింటి కూడా సాగు చేయడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి గ్రామాలు మరి ఏదైతే ఉన్నాయో అన్నీ ఉన్నటువంటి చెత్త కానీ చెదారం కానీ గ్రామ స్వరాజ్యాలు బాగుండాలంటే, పల్లెలు బాగుండాలంటే మరి గ్రామాలు అభివృద్ధి కావాల్సిన అవసరం ఉందని ఉద్దేశంతో 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే 22 రోజుల పనిని పూర్తి చేయడం జరిగింది. ఇంకా మనకు 9 రోజుల కార్యక్రమాలున్నాయి. ఈ 9 రోజులు కూడా సాలూరా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా పూర్తి చేయడానికి
మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ స్థానిక సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీ కానీ ఇక్కడ కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. పెద్ద గ్రామం అయినప్పటికీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి మరి పనుల దృష్టిలో పెట్టుకొని మరి పనులు పూర్తి చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ గ్రామాన్ని సుందరీకరణ చేసే బాధ్యత మేమందరం తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా రాబో రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రిగా చేసి చూపిస్తున్నటువంటి గ్రామాలు మరి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సంకల్పంతో ఉన్నారో మా గౌరవ శాసనసభ్యులు షకీల్ అహ్మద్ గారి నాయకత్వంలో ఈరోజు గ్రామాల్లో కూడా మరి విచ్చలవిడిగా పనులన్నీ చేస్తూ ఉన్నాం. ఎక్కడున్నా కూడా మరి మురికి లేకుండా మరి ఎక్కడ కూడా కాగితం కూడా లేకుండా ఈరోజు గ్రామాలన్నీ మరి బాగు చేసుకునే పరిస్థితి వచ్చింది. తప్పకుండా నేను గ్రామాల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా మరి ఈ కార్యక్రమాన్ని చేసుకొని రేపు ప్రతి ఒక్క చెత్తని రోడ్లో వేయకుండా రోడ్డు మీద వేయకుండా మీకు ఇచ్చినటువంటి ఏదైతే మరి గ్రీన్ డబ్బాలు ఇచ్చామో వాటన్నింటినీ కూడా తీసుకొచ్చి గ్రామ పంచాయతీ ఏర్పడేసినట్టు కుండీలో వేస్తే గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చి ట్రాక్టర్ తీసుకుపోతారు. దయచేసి మనం అందరం కూడా ఐక్యతతో పనిచేసి మరి సాలూరా గ్రామాన్ని బంగారు గ్రామంగా మార్చడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. పెద్దపల్లి జిల్లాలోని కమాన్పూర్ మండలం కేంద్రంలో యాపిల్ కిడ్స్ ప్లే స్కూల్లో దసరా పండుగ పురస్కరించుకొని చిన్నారులు అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల సిబ్బంది విద్యార్థులతో పాటు గ్రామస్తులు సైతం పాల్గొని పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సౌజన్య, రేణుక, రమ్య, భూలక్ష్మి, స్వప్న పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పరిధిలోని ట్రినిటీ హైస్కూల్ ఆధ్వర్యంలో 21 ఫీట్ల బతుకమ్మ చేసి ఆటపాటలతో నృత్యాలు చేయడం జరిగింది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రోహింగ్యాల గురించి నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్న హోంమంత్రి. అజరుద్దీన్ టీఆర్ఎస్ లో చేరే విషయం సమాచారం లేదన్న హోంమంత్రి మహమ్మద్ అలీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విద్యుత్ కార్యాలయం ముందు సిపిఐ నాయకుల ధర్నా. విద్యుత్ కోతలను నిరసిస్తూ నిరసన. మా ఊళ్లను తెలంగాణలో కలపండి, సీఎం కేసీఆర్ ను కలిసి వేడుకున్న మహారాష్ట్ర వాసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.